ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు నర్స్ ని కలిసారా? కలిసాం. ఏం మాట్లాడింది? ఏం చెప్పింది? నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నేను అన్ని విషయాలు చెప్పడానికే వచ్చాను కదా. అత్తయ్య, ఆ రోజు డెలివరీ అయినప్పుడు డాక్టరు నర్సు మీరాలు డబ్బుల కాసుపడి నా బిడ్డని నా నుంచి దూరం చేశారు. నా బిడ్డ చనిపోయిందని అబద్ధం చెప్పారు. హెడ్ నర్స్ మీరాతో నా శత్రువైన మనిషి నా బిడ్డని బయటికి తీసుకువెళ్లి చంపేయమని చెప్పారట. ఆ సమయంలో నా బిడ్డకు నాగదేవత రక్షణగా మారి కాపాడడం వల్ల నా బిడ్డను మీరా మనకొండ దగ్గర అనాథాశ్రమం రోడ్లో వదిలేసి పారిపోయిందంట. నా బిడ్డ రహస్యం నాకు చెప్పొద్దని నా శత్రువు మీరని బాగా భయపెట్టడంతో చెప్పలేకపోయింది. అందుకు తగ్గ శిక్షను తను చాలా రోజుల నుంచి అనుభవిస్తుంది. నీ నుంచి బిడ్డని దూరం చేయాలని నీ మీద అంతలా పగబెట్టింది ఎవరు? ఎవరా దుర్మార్గులు? ఎవరా నీచులు? వారిని మీరు జైలుకి పంపించడం కాదు, నా చేతులతో నేనే గొయ్యి తీసి పూడుస్తాను. ఎవరో చెప్పమ్మా. అలాంటి వాళ్ళని మన పల్లెటూరికి తీసుకెళ్లి ఊరి నడిబొడ్డున ఉరిదీస్తానమ్మా. బంగారం, పరిస్థితి చాలా తీవ్రతను దాలుస్తోంది. కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుందామా? అంతకు మించి మరో దారి కనిపించడం లేదు కృష్ణ. గట్టమనేని వంశ వారసురాలు, వేదవతి అత్తయ్య లాంటి జాతకురాలు, మరో తరానికి మార్గదర్శకురాలు అయిన నీ కూతుర్ని నీ నుంచి దూరం చెయ్యాలని చూసిన ఆ చండాలులు ఎవరో చెప్పమ్మా. వాళ్ళని నేను చంపి జైలుకు పోతాను. ఎవరెలాంటి పని చేయించారో మీరా నర్సుని అడిగారా? అడిగాము. మరి చెప్పడానికి ఇంత ఆలస్యం ఎందుకు? త్వరగా చెప్పండి. తదుపరి పరిణామాలు ఎలా ఉండాలో అలా ఉంటాయి. మేము ఆ విషయం గురించి అడిగితే తనేం చెప్పిందంటే, మీరు డబ్బుకి ఆశపడుండొచ్చు, కానీ మీ వెనక ఎవరో ఉండి అంతా చేయించారని అంటున్నారు కదా. ఆ మనిషి ఎవరో చెప్పండి. చెప్పండి మీరా గారు. మా బిడ్డను మాకు దూరం చేయాలనుకున్న మా శత్రువెవరో మాకు తెలియాలి. తెలిస్తేనే తన దగ్గర నుంచి మా పాప గురించి మాకు తెలుస్తుంది. చెప్పండి మీరా గారు. మాకు పెద్ద మేలు చేసిన వారవుతారు. జన్మ జన్మలకు మిమ్మల్ని గుర్తించుకుంటాము. చెప్తానండి. ఇంత దూరం రప్పించి అన్ని విషయాలు చెప్పి ఆ మనిషి గురించి చెప్పకుండా ఎలా ఉంటాను? నా ఊపిరి ఆగిపోయే ముందు తప్పకుండా చెప్తాను. అలా చేయించిందెవరంటే అదే చెప్పండి. అదే
అదే చెప్పండి మీరా గారు. అదే అదే చెప్పండి. మీరా గారు. మీరా గారు అయ్యో మీరా మీరా గారు. గారు మీరా గారు లేవండి. మీరా గారు ఆ, మా మీరా ఇక లేదండి. No! No! బావా, బావా, బావా. మీరా గారు. మీరా గారు లేవండి. మీరా గారు, ఆ వ్యక్తి ఎవరో చెప్పండి. అవని ప్లీజ్ అండి. అవని. బావా. ఊరుకో. పాపం ఎప్పుడూ మీ పేరుని కలవరిస్తూ ఉండేది. మీకేదో నిజం చెప్పాలని తపన పడుతూ ఉండేది. కేవలం మీతో ఆ కొన్ని మాటలైనా చెప్పాలని ఇన్ని రోజులు బతికింది. చివరి మాట మాత్రం చెప్పలేకపోయింది. ఆ చివరి మాట మీదే నా కూతురి రహస్యం ఆధారపడి ఉందండి. బావా. అంత దూరం ఎంతో ఆశతో వెళ్ళాం. చివరికి ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఆఖరి శ్వాసను వదిలే ముందు ఆ ఒక్క నిజం చెప్పుంటే బాగుండేది. మరిప్పుడు మీ కూతురి గురించి ఎలా తెలుసుకుంటావు? తను పాపం రోడ్లో వదిలేసిన తర్వాత పాపం ఏమైందో ఎలా తెలుసుకుంటావురా? మీరా ఎక్కడైతే నా కూతుర్ని వదిలి వెళ్ళిందో అక్కడి నుంచి నా ప్రయత్నాలు మొదలు పెడతాను. మా ప్రయత్నాలు ఫలిస్తాయి. మా కూతురు దొరుకుతుంది. మా శత్రువులు దొరుకుతారు. వెంటనే ఆశ్రమానికి వెళ్దాం. పదండ్రా. మేం వెళ్తాంలే అత్తయ్య. అమ్మా అన్నపూర్ణాదేవి, మా మనవరాలు ఎవరి దగ్గరుందో త్వరగా చూపించమ్మా. ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు, ఒక్కో ప్రయత్నంతో ముందుకు సాగుతున్నారు. మీ పాప మీకు ఖచ్చితంగా దొరుకుతుంది మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.